ఇంతకీ సూట్ క్యాండిడేట్ ఏమంటున్నాడు చివరికి? 2.5 కోట్లు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో అది వీడియోల రూపంలో వీళ్ళు తీశారు. 2.5 కోట్లు అన్న మాట అనలేదు, వాళ్ళ భర్త అనలేదు. దుగ్గిన చంద్రబాబు నాయుడు అడగడం జరిగింది. మా దగ్గర 2 కోట్లు అయితే మేము పెట్టుకుంటామన్నా ఆడాయిడ అప్పు చేసి మేము తెచ్చుకుంటాము, మా దగ్గర అంతకు మించి లేదని మేము చెప్పినాము. ఇతను చెప్తున్నాడు అక్కడ ఏదో దగ్గరుండి చూసిన వాళ్ళలాగా. ఏం బతుకండి, ఏదో ఒక జడ్జిగా చేసి పని చేసి వచ్చాను అంటే ఏం చేశారు? ఆ పోస్ట్ కున్న వాల్యూ కూడా పోతుంది కదా ఇలాంటి వాళ్ళ వల్ల. ఎక్కడ చెప్పుకోకయ్యా బాబు, ఎక్కడ చెప్పుకోకు నువ్వు. ఎందుకంటే ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీతో, ఇన్ని అబద్ధాలు, ఇన్ని వక్రీకరణలతో, ఇన్ని తప్పుడు సాక్ష్యాలతో ఏం వదిలేద్దామని నువ్వు? క్లియర్ గా చూడండి, ఇందాక మీరు విన్నారు కదా 2 కోట్లు ఇచ్చామండి, అది కూడా ఎవరో దుగ్గిన ఆ చంద్రబాబు అని ఆయనకి ఇచ్చాను తప్ప వేమన సతీష్ గారికి సంబంధం లేదు, తెలుగుదేశానికి సంబంధం లేదని. మా మిస్సెస్ సుధామాదేవి తెలియదు, ఆమె తెలియక పొరపాటున 7 కోట్లు మేము వేమన సతీష్కి ఇచ్చినాము. అదంతా ఒట్టిది, మేము మా మిస్సెస్ తెలియక అట్లా చెప్పింది. వాళ్ళ భర్త క్లియర్ గా చెప్పిన వీడియో విన్నారు, లేదంటే ఒకసారి రివైండ్ చేసి వినండి. 2 కోట్లే అని, ఆ 2 కోట్లు కూడా ఆధారాలు ఉండాలి, కానీ అతను 7 కోట్లకి లెక్క చెప్తున్నాడు చూడండి. తర్వాత 50 లక్షల రూపాయలు అకౌంట్ లో వేశారు, ఇంకొక 50 లక్షల రూపాయలు వాళ్ళ ఆయన ఎవరికైతే చెప్పారో వాళ్ళ అకౌంట్ లో వేశారు. ఆయన పిఏకి కొంత డబ్బులు ఇచ్చేటప్పుడు వీడియో తీశారు, 1.5 కోట్ల వీడియో తీశారు. ఎంత దరిద్రుడో మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఆవిడ అనుకోండి ఓకే, ఒకవేళ పొరపాటున 2 కోట్లు అన్నది 7 కోట్లు అనేసిందండి అని వాళ్ళ భర్త అన్నాడు, ఇప్పుడే మీరు విన్నారు. కానీ ఆ 7 కోట్లు అన్నదానికి సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నాడు. ఆ 7 కోట్లు ఎక్కడెక్కడ ఇచ్చింది అంటానికి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నాడు ఈ క్రిమినల్ క్యాండిడేట్. ఏం బతుకా ఇది? వాళ్ళ భర్త కన్నా ఎక్కువ తెలుసా నీకు? అంటే ఆవిడతో 7 కోట్లు అని చెప్పించింది కూడా ఈడే. ఇలాంటి వాళ్ళే కావాలి సాక్షి మీడియాకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అబద్ధాలతో మీరు ఎక్కడ నెగ్గలరయ్యా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవడున్నాడు తెంగరోడు ఆంధ్రప్రదేశ్ లో? ఒక ఎస్సీ మహిళ ఈరోజు పాప వాళ్ళకి ఏదో ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు అమ్మేసి టికెట్ వస్తుందని ఆశపడి ఇచ్చారు. 5 కోట్ల రూపాయలు ఆస్తులు లేవని వాళ్ళ భర్తే చెప్తున్నాడు. ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి 5 కోట్లకి ఇప్పుడు లెక్క లేదా మరి ఆవిడ దగ్గర 5 కోట్లు ఎలాగొచ్చి అంటాం కదండి. అందుకని ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు అమ్మేసాం మేము. నేనేమంటారంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టికెట్లకి డబ్బులు అమ్ముకునే సంస్కృతి మనకి మొదటి నుంచి ఉంది. టికెట్లకి డబ్బులు అమ్ముకోవడం కదా రే, డబ్బులు టికెట్లు అమ్ముకోవడం. ఆ మాట అన్న కొంచెం అబద్ధం చెప్పేటప్పుడు మాట తడబడుతుంది. టికెట్లకి డబ్బులు అమ్ముకుంటున్నారా తెలుగుదేశం వాళ్ళు? అంటే ఇప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ భర్త ఏమో అతనెవరో దుగ్గిన చంద్రబాబు అన్న అతనికి మాత్రం ఇచ్చానండి, అతనికి మాత్రం సంబంధం, అతను నాకు డబ్బులు ఎత్తలేదని వాళ్ళ భర్త చెప్తున్నాడు ఆవిడ సమక్షంలో. ఇతను వచ్చి మీరు టికెట్లు అమ్మేసుకుంటున్నారు మొత్తం అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలా ఏ చెప్పులతో కొట్టాలరా బాబు మిమ్మల్ని? ఏం బతుకురా నాయన ఇది? రాజకీయ వ్యభిచారం కన్నా నీచం కదా ఇది. ఎంత దారుణం, ఎంత అన్యాయంగా. పాపం ఒక దళిత మహిళను అడ్డు పెట్టుకుని ఇలాంటి నీచులు ఈ రోజున సూట్లు గీట్లు బూట్లు వేసేసుకుని, పౌడర్లు రాసేసుకుని, మేకప్ వేసేసుకుని ప్రజలను మోసం చేయడానికి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. జనం అప్రమత్తంగా ఉండండి.